వృశ్చిక రాశి వారి ఇంటిలో ఈ దేవుడు తిరుగుతున్నాడు. మరో 5 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు 1,00,000% షాక్ అవుతారు. అసలు వృశ్చిక రాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు? మరో 5 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు ఎందుకు షాక్ అవుతారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఇది ఒక దివ్య సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. మీరు నమ్మకపోయినా మీ ఇంటిలో ఒక దేవతా శక్తి అయితే తిరుగుతుంది. అవును, అది సాధారణమైన విషయం అయితే కాదు. వచ్చే 5 రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేస్తాయనే చెప్పుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఒక మాట కూడా మిస్ చేయకండి. దేవతా సంకేతం. అయితే వృశ్చిక రాశి వారికి ఈ మధ్య కొన్ని విచిత్రమైన అనుభూతులు కలుగుతున్నాయా? ఇంటిలో అకస్మాత్తుగా శబ్దాలు వినిపించటం, పూజ గదిలో దీపం స్వయంగా వెలగటం లేదా ఆరిపోవటం, కలలో దేవుడు కనిపించటం. ఇవి యాదృచ్ఛికంగా అయితే కాదు, ఇవి ఒక దేవుడు మీ ఇంటిలోనే ఉన్న సంకేతం అని అయితే చెప్పుకోవచ్చు. మీ ఇంటికి వచ్చిన ఆ దేవుడు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే చెప్పాలని చూస్తున్నాడనే చెప్పాలి. వచ్చే 5 రోజుల్లో జరిగేది. మిత్రులారా, ఇప్పుడు మీరు వినబోయేది చాలా ముఖ్యమైనది. వచ్చే 5 రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే వస్తుంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి అకస్మాత్తుగా వస్తాడు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వార్త కూడా అయితే వింటారు అనే చెప్పుకోవచ్చు. కానీ ఒక చిన్న తప్పు చేస్తే ఈ అదృష్టం మీ చేతుల నుంచి అయితే జారిపోతుంది అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరికి మీ రహస్యాలు చెప్పకండి, ఇంటిలో గొడవలు చేయకండి, అలాగే పెద్దవారి మాట వినండి. చెయ్యకూడని పనులు. అయితే వృశ్చిక రాశి వారు ఈ 5 రోజుల్లోనూ తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే రాత్రి ఆలస్యంగా బయట తిరగటం, ఎవరికీ డబ్బు ఇవ్వటం, అనవసరంగా కోపంగా మాట్లాడటం. ఎందుకు అంటే ఈ సమయంలో మీపై దృష్టి ఎక్కువగా ఉంది. దేవతా శక్తులు మిమ్మల్ని పరీక్షిస్తున్నాయనే చెప్పుకోవాలి. చేయవలసిన పనులు. అయితే మీరు చేయవలసింది చాలా సులభమే అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి దీపం పెట్టండి. ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. పేదవారికి దానం చెయ్యండి. ఇలా చేస్తే ఆ దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడని అయితే గుర్తుంచుకోండి. అసలు నిజం ఏమిటి అంటే, ఇప్పుడు అసలు నిజం చెబుతున్నాను. మీ ఇంటిలో తిరుగుతున్నది ఆ దేవుడు మీకు ఒక మంచి వార్తను ఇవ్వడానికి వచ్చాడు. ఉద్యోగం, డబ్బు, పెళ్లి, కుటుంబ సమస్యలకు పరిష్కారం. ఇవి వచ్చే 5 రోజుల్లో మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ఆశ్చర్యపరిచే నిజమైన సంఘటన. మిత్రులారా, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఒక నిజమైన సంఘటన. ఒక వృశ్చిక రాశి వ్యక్తి, అతని ఇంటిలో కూడా ఇలానే కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఒకరోజు రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవుడు వచ్చి ఇలా అన్నాడు, నేను నీ ఇంటిలోనే ఉన్నాను, నీకు ఒక అవకాశానికి ఇవ్వడానికి వచ్చాను. మొదట అతను భయపడ్డాడు, కానీ తర్వాత అతను భక్తితో ప్రార్థించాడు. 3 రోజులు అతని జీవితంలో ఉద్యోగం వచ్చింది, డబ్బు సమస్యలు తగ్గాయి, కుటుంబంలో శాంతి వచ్చింది. ఇదే ఇప్పుడు మీ జీవితంలో కూడా అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. గుర్తించవలసిన రహస్య సంకేతాలు. అయితే మీ ఇంటిలో దేవుడు ఉన్నాడని ఎలా గుర్తించాలి? ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్తగా గమనించండి. ఎవరూ లేని సమయంలో అడుగుల శబ్దం, పూజ గదిలో పువ్వులు పడిపోవటం, దేవుడు ఫోటోల మీద కాంతి పడటం, అకస్మాత్తుగా మంచి వాసన రావటం. ఇవి ఒక దైవ సంకేతం మీ దగ్గర ఉంది అని సంకేతంగా అయితే భావించండి. పెద్ద పరీక్షా సమయం అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశివారు ఇది ఒక పరీక్షా కాలం అని అయితే చెప్పవచ్చు. అయితే ఈ 5 రోజుల్లోనూ మీ సహనం, మీ మనస్సు, మీ నమ్మకం పరీక్షించడానికి వచ్చాడని అయితే చెప్పుకోవచ్చు. ఉదాహరణకు, ఎవరో మీతో గొడవ పడతారు. మీరు కోపంతో ప్రతి నిర్ణయం అయితే తీసుకుంటే గనుక చాలా పెద్ద తప్పు అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక మంచి అవకాశం కనిపించినా మీరు దాన్ని మిస్ కావచ్చు. ఇంకా మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలనైతే చెప్పుకోవచ్చు. డబ్బు మరియు అదృష్టం. ఇప్పుడు ముఖ్యమైన విషయం. వృశ్చిక రాశి వారికి డబ్బు సంబంధంగా ఒక పెద్ద మార్పు అయితే వచ్చింది. అకస్మాత్తుగా పాత బాకీలు తిరిగి రావచ్చు. కొత్త ఆదాయ మార్గం మొదలవుతుంది. ఒక మంచి అవకాశం వస్తుంది. కానీ
త్వరగా నిర్ణయాలు తీసుకోకండి. ఎవరి మాటలు విని డబ్బు పెట్టుబడిగా పెట్టకండి. ఎందుకంటే ఎవరి మాటలైనా విని పెట్టుబడిగా పెద్ద మొత్తంలో డబ్బు పెడితే గనుక చాలా వరకు నష్టపోయేటువంటి అవకాశం అయితే ఈ సమయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ప్రేమ మరియు సంబంధాలు అయితే ఈ సమయంలో మీరు మీ సంబంధాల్లో కూడా మార్పులైతే వస్తాయి. కానీ కొంతమందికి పాత ప్రేమలు తిరిగి వస్తుంది. కొత్త వ్యక్తి జీవితంలోకి వస్తాడు. కానీ జాగ్రత్త, ఎవరైనా వెంటనే నమ్మకం పెట్టుకోకండి. మీరు హృదయం త్వరగా ఇచ్చేయకండి. శక్తివంతమైన పరిహారం అయితే మీ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి ఈ చిన్న పరిహారం చేయండి. శివాలయంలో పాలు అభిషేకం చేయండి. 5 రోజులు ఉపవాసం చేయగలిగితే చాలా మంచిది. ప్రతిరోజు ఒక మంచి పని చేయండి. ఇది మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది మిత్రులారా. చివరిగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు ఈ వీడియోని మీరు చూస్తున్నారు అంటే యాదృచ్ఛికంగా చూడడం లేదు. ఇది ఒక సంకేతం. దేవుడు మీకు ఈ వీడియో ద్వారా ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు. మీరు ఈ 5 రోజుల్లోనూ జాగ్రత్తగా ఉంటే మీ జీవితం పూర్తిగా అయితే మారిపోతుంది అనే చెప్పుకోవచ్చు. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఈ అవకాశం మరలా రాదనైతే గుర్తుంచుకోండి. రాత్రి జరిగే రహస్య సంఘటనలు మిత్రులారా, ఈ విషయం చాలామంది చెబుతున్నారు, కానీ ఇదే నిజం. రాత్రి 12 తర్వాత మీ ఇంటిలో ఎవరో నడుస్తున్నట్లు అనిపించిందా? గడియారం ఆగిపోయిందా? ఒక్కసారిగా నిద్ర లేచారా? ఇవి భయపడవలసినవి కాదు. ఇది ఒక సంకేతం. దేవుడి శక్తి మీ దగ్గరగా వస్తుంది అని. అయితే ముఖ్యంగా వృశ్చిక రాశివారు ఈ సమయాల్లో భయపడకండి. దేవుని పేరు జపించండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. మీ జీవితంలో దాచిన రహస్యాలు. అయితే ఒక ప్రశ్న, ఎవరు ఎందుకు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇది యాదృచ్ఛికంగా కాదు. వృశ్చిక రాశివారు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. మీరు సాధారణమైన వ్యక్తులైతే కాదు. మీలో ఆలోచన శక్తి ఎక్కువ, గమనించే శక్తి ఎక్కువ, దైవ అనుభూతి ఎక్కువ. అందుకనే దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని అయితే చెప్పుకోవచ్చు. మీపై ఎవరి దృష్టి ఉంది? మిత్రులారా, ఒక ముఖ్యమైన విషయం ఇది. మీకు ఈ మధ్యన పనులు ఆగిపోవటం, ఆరోగ్యం బాగోలేకపోవటం, అనుకోని ఆటంకాలు రావటం, ఇవి ఒక కారణం వల్ల జరుగుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీపై ఎవరో దృష్టి పెట్టారు, కానీ భయపడవలసిన అవసరం లేదు. మీరు నిమ్మకాయతో దిష్టి తీపిచ్చుకోండి. అలాగే శనివారం రోజు దీపం పెట్టండి. హనుమాన్ దేవుడిని ప్రార్థించండి. ఈ దృష్టి పూర్తిగా అయితే తొలగిపోతుందనే చెప్పుకోవచ్చు. ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. అయితే వచ్చే 5 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోవాలి. అది ఉద్యోగం, డబ్బు, సంబంధాలు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకువెళ్తుంది లేదా కిందకి పడేస్తుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దవాళ్ళ సలహా తీసుకోవడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. దేవుడు మీకు ఇచ్చే సంకేతం. అయితే ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చూస్తున్న మీరు యాదృచ్ఛికంగా అయితే చూడడం లేదు. దేవుడు మీకు ఇలా చెబుతున్నాడు, నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాను, దాన్ని వదులుకోకు. ఈ మాటలను మీరు సీరియస్గా తీసుకుంటే మీ జీవితంలో అద్భుతాలు అయితే జరుగుతాయి అని అయితే దేవుడు చెబుతున్నాడనే చెప్పాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశివారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు, మరో 5 రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.